మెయిన్స్లో ఏమి ఉండదు. మీరు మన మెయిన్స్లో ఇప్పుడు ప్రిలిమ్స్ ఉంది కదా, అదే మెయిన్స్లో కొంచెం డీటెయిల్గా మనకి డివైడ్ చేసి చెప్పారు. ఒకటి ఫస్ట్ కాన్స్టిట్యూషన్, ఇట్స్ సేలియంట్ ఫీచర్స్, ఫంక్షనింగ్, డ్యూటీస్ ఆఫ్ ఇండియన్ యూనియన్, స్టేట్ గవర్నమెంట్స్. సేలియంట్ ఫీచర్స్ గురించి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ ఇష్యూస్, ఇవన్నీ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ పర్టైనింగ్ టు ఫెడరల్ స్ట్రక్చర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సెంటర్ స్టేట్ రిలేషన్స్ అనేది రీసెంట్ టైమ్స్లో ఎన్నోసార్లు న్యూస్లో ఉంటున్న అంశము. అండ్ సెంటర్ స్టేట్ రిలేషన్స్ మీద మనకి మెయిన్స్లో క్వశ్చన్స్ రావడం అనేది మనం ఎక్కువ వీ కెన్ ఎక్స్పెక్ట్ అలాట్ అనమాట. సో సామాన్యంగా ఇవి మనకి ఫ్రీక్వెంట్గా కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో సెంటర్ స్టేట్ రిలేషన్, ఇందులో మనము సెంటర్ ఏంటిది, స్టేట్ ఏంటిది, వాటి రిలేషన్షిప్ ఎలా ఉండాలి, ఇవన్నీ. సో మీరు ఈ మెయిన్స్లో వీటి గురించి క్వశ్చన్స్ రాయాలంటే మీకు ఫస్ట్ తెలియాలి అసలు యూనిటరీ ఫీచర్ అంటే ఏంటిది, ఫెడరల్ ఫీచర్ అంటే ఏంటిది, మన యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంటా, ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంటా. అగైన్ బేసిక్స్. అంటే ఇంత లెవెల్లో మీరు క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి అంటే మళ్ళీ మీరు ఫస్ట్ అంటే ఇప్పుడు సెంటర్ స్టేట్ రిలేషన్స్, ఇండియా యొక్క సెంటర్ స్టేట్ రిలేషన్స్ దాని మీద మీరు కమెంట్ చేయమని మేము క్వశ్చన్ అడిగితే అది మీకు ఆన్సర్ చేయాలంటే అసలు మనది యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంటా, ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంటా తెలియాలి. అది మీకు తెలియాలంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, బేసిక్ ఫీచర్స్ అనేది తెలియాలి. అందుకే అంటున్నాను క్వశ్చన్, మెయిన్స్ క్వశ్చన్స్ అనేవి కొంచెం డైనమిక్గా, అనలైటికల్గా, కాస్త క్రిటికల్గా అయ్యాయి. ఈజీగా అడుగుతారు అని నేను మీకు అబద్ధం చెప్పాను. కొంచెం ఛాలెంజింగ్గానే క్వశ్చన్స్ అడుగుతారు, ఎందుకంటే గ్రూప్ 1 స్టాండర్డ్ కాబట్టి. సో అంత ఛాలెంజింగ్గా క్వశ్చన్ వచ్చినప్పుడు మనం దానికి పెర్ఫామ్ చేయాలి కాబట్టి దాని లెవెల్లో మనం థింకింగ్ వెళ్ళాలి. సో ఫస్ట్ ఏం చేయాలి, బేసిక్స్ మీద ఇంపార్టెన్స్ ఉండాలి. నెక్స్ట్ దీని అప్రోచ్ ఎలా ఉండాలో కూడా నేను చెప్తాను. సో అవి సెంటర్ స్టేట్ రిలేషన్ ఇది చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్కి, మెయిన్స్కి ఖచ్చితంగా మనకి క్వశ్చన్ పడే ఏరియా. నెక్స్ట్ రూరల్ అండ్ అర్బన్ లోకల్ గవర్నమెంట్స్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఎలిమెంట్. ఇందులో మనం పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ గురించి చదువుతాము, మున్సిపాలిటీస్ గురించి చదువుతాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అసలు పంచాయత్స్ని టచ్ చేయకుండా మన క్వశ్చన్ పేపర్ ఉండదు, ప్రీ కానీ మెయిన్స్ కానీ. ఏదో రకంగా పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్, మున్సిపాలిటీస్ మీద మన క్వశ్చన్ కనిపిస్తూనే ఉంటుంది. ఓకే, అసోసియేటెడ్ ఛాలెంజెస్ ఏంటివి, వర్కింగ్ రివ్యూ, ఇలాంటి అంశాలన్నీ. నెక్స్ట్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్స్ స్ట్రక్చర్ ఏంటిది, పార్లమెంట్ స్ట్రక్చర్ ఏంటిది, ఫంక్షనింగ్ ఏంటిది, కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఎలా, పవర్స్ అండ్ ప్రివిలేజెస్ ఏంటివి, ఇలాంటి వీటికి అసోసియేటెడ్ ఇష్యూస్. నెక్స్ట్ జ్యుడిషియరీ, అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఓకే, జ్యుడిషియల్కి రిలేటెడ్ అనమాట. అయితే జ్యుడిషియరీ అనే ఈ టాపిక్లో ప్రిలిమ్స్లో వచ్చే క్వశ్చన్స్ డిఫరెంట్గా ఉంటున్నాయి, మెయిన్స్లో. ఇప్పుడు ప్రిలిమ్స్లో అయితే ఎంసీక్యూ క్వశ్చన్ వచ్చి కింద ఆప్షన్స్ ఉంటాయి, అవి చూస్ చేసి పెట్టుకుంటారు, ఓకే. కానీ మెయిన్స్లో ఎలా ఉంటుంది, కొంచెం మనం డీటెయిల్గా మనకి వాటి మీద అవగాహన ఉంటే కానీ అటెంప్ట్ చేయలేం. సో డీటెయిల్గా అవగాహన ఉండాలి. అందుకే నేను అంటున్నా కోర్ సబ్జెక్ట్ మీద ఎప్పుడైనా ఫోకస్ చేయండి. సో జ్యుడిషియరీ నుండి మనకి ఎలా వస్తాయంటే కొంచెం డైనమిక్గా వస్తాయన్నమాట. జ్యుడిషియల్ యాక్టివిజం అంటే ఏంటిది, జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అంటే ఏంటిది, జ్యుడిషియల్ రెస్ట్రెయింట్ సంగతి ఏంటిది, ఇలాంటి అనమాట. అంటే మనము ప్రిలిమ్స్లో ఏం చదువుకుంటాము, హైకోర్టు ఏంటిది, సుప్రీంకోర్టు ఏంటిది, జ్యూరిస్డిక్షన్ వరకు ఏంటిది, పవర్స్ ఎలా ఉంటున్నాయి, అపాయింట్మెంట్ ఏంటిది, రిమూవల్ ఏంటిది, ట్రాన్స్ఫర్, ఇలాంటి అంశాలు మనం ప్రిలిమ్స్కి మనం అడుగుతారా అని చెప్పేసి మీరు అలా చదువుతారు. కానీ మెయిన్స్కి ఎలా అడుగుతారు, ఇలాంటి డైనమిక్ అనమాట. జ్యుడిషియల్ యాక్టివిజం, జ్యుడిషియల్ ఓవర్ రీచ్, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ ఎలా ఉన్నాయి, రీసెంట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, రోల్ ఆఫ్ జ్యుడిషియరీ ప్లేడ్ ఇన్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, ఇలాంటి డైనమిక్ టాపిక్స్ అడుగుతూ ఉంటారు అనమాట. ఇందాక నేను చెప్పాను కరెంట్ అఫైర్స్తో కొలాబరేట్ చేసుకొని చదవాలని, అలా కరెంట్ అఫైర్స్తో పాటు మీరు కొలాబరేట్ చేసుకొని చదివితే ఇలా మెయిన్స్ రాసేటప్పుడు డైనమిక్గా క్వశ్చన్స్ అడుగుతారు చూడండి, అప్పుడు మీకు ఆన్సర్ చేయడానికి హెల్ప్ అవుతాయి అనమాట. ఎప్పుడైనా కరెంట్ అఫైర్స్ అనేది మీరు సపరేట్ సబ్జెక్ట్గా చూడకండి. మనం ఏ సబ్జెక్ట్ అని, దిస్ ఈజ్ అప్లికబుల్ టు ఆల్ సబ్జెక్ట్స్ యాజ్ వెల్. మన దానికి నేను స్పెసిఫిక్ ఎలా చెప్తున్నానంటే, న్యూస్లో ఒక అంశం ఉంది అంటే అది మన టాపిక్లో మీకు ఆల్రెడీ ఉంటుంది. సపోజ్ ఈరోజు పేపర్ చూసారు, ఈరోజు సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు హైకోర్టు అడ్వకేట్స్ని, హైకోర్టు జడ్జెస్ని అపాయింట్ చేయడానికి రికమెండేషన్ ఇచ్చింది. అదే విషయం మీరు న్యూస్ పేపర్లో చదివారు. అప్పుడు మీకు ఇమీడియట్గా మీరు ఎలా కోరిలేట్ చేసుకోవాలి, ఆ పర్టికులర్ చాప్టర్ మీకు తెలియాలి. ఓకే, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ జడ్జెస్ ఎవరు, అపాయింట్మెంట్ ఏంటిది, ఈ అపాయింట్మెంట్ ప్రాసెస్లో ఉన్న అసోసియేటెడ్ ఛాలెంజెస్ ఏంటిది, కాంట్రవర్సీస్ ఏంటిది, న్యూస్లో ఎలా ఉంది, ప్రీవియస్ హిస్టరీ ఎలా జరుగుకుంటొచ్చింది, ఇలాంటి అంశాల మీద మీరు ఫోకస్ పెట్టాలి. ఇలా న్యూస్లో ఉన్న టాపిక్ని మీ సబ్జెక్ట్తో పాటు కలిపి చదువుకుంటే మీ సబ్జెక్ట్ ఎక్కువ లాంగ్ రన్ మీ బ్రెయిన్లో రిటైన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మెయిన్స్లో ఎంత డైనమిక్గా క్వశ్చన్ అడిగినా, ఎంత క్రిటికల్గా అనలిటికల్గా క్వశ్చన్ అడిగినా మీరు పెర్ఫామ్ చేసి వచ్చేటట్టుగా ఉంటుందన్నమాట. అందుకే కరెంట్ అఫైర్స్తో పాటు కలిపి చదువుకోండి. మొత్తం
మొత్తం వేరు చేయకండి. కరెంట్ అఫైర్స్ ఏదో సపరేట్ సబ్జెక్ట్, మనం ఓన్లీ ఫస్ట్ స్టాటిక్ చదువుకొని ఎగ్జామ్కి ఒక 1 month ముందు 1 year కరెంట్ అఫైర్స్ అంతా ఒక బుక్ మ్యాగజైన్ కొనుక్కొని చదివేసుకుంటూ పోతాం. అలాంటివి చేయకుండా లాస్ట్ మూమెంట్ రష్ అవుతుంది, దానివల్ల ప్రొడక్టివ్ ఉండదు. అది అలా ఒకవేళ మీరు చేసిన అది ప్రిలిమ్స్ వరకే హెల్ప్ అవుతుండొచ్చు, అది కూడా మొత్తం అవ్వదు, ఒక 10-15% హెల్ప్ అవుతుంది అంతే. కానీ మెయిన్స్కి అయితే అలా కాదు. అందుకే నేను చెప్తున్నా, Day 1 నుండే కరెంట్ అఫైర్స్ని మీ సబ్జెక్ట్తో పాటు కలిపి చదువుకుంటూ ఉంటే రిటెన్షన్, ఆ పర్టికులర్ టాపిక్ మీ బ్రెయిన్లో ఎక్కువ కాలం పాటు రిటైన్ అవుతుంది. అండ్ మీ పెర్ఫార్మెన్స్ మీద కూడా, అంటే మీ ఆన్సర్ రైటింగ్ పెర్ఫార్మెన్స్లో కూడా ఇది రిఫ్లెక్ట్ అవుతుంది. సో అలా మెయిన్స్లో మనం చూసేసరికి ఫస్ట్ ఈ సేలియంట్ ఫీచర్స్ అనే టాపిక్, నెక్స్ట్ సెంటర్ స్టేట్ రిలేషన్స్, లోకల్ బాడీస్, పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్, జ్యుడిషియరీ, ఇవన్నీ మనకి మెయిన్స్ సిలబస్లో భాగంగా ఉన్న టాపిక్స్ అనమాట. ఓకే, నేను మన క్లాసు ప్రిలిమ్స్కి ఇది మెయిన్స్కి ఇది అని ఏముండదండి. ఫ్రమ్ ద బిగినింగ్ టు ద లాస్ట్ మొత్తం ఒక కోర్ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేసి చెప్తాను. చెప్పేటప్పుడు ఈ టాపిక్ మీద నుండి మెయిన్స్లో అయితే ఎలా క్వశ్చన్స్ వస్తాయి, ఈ టాపిక్ మీద ప్రిలిమ్స్లో అయితే ఎలా క్వశ్చన్స్ వస్తాయి అనేది ఆ పర్టికులర్ టాపిక్, ఆ పర్టికులర్ చాప్టర్ చెప్పేటప్పుడే నేను మీకు సైమల్టేనియస్లీ ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఉంటాను. సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది ఏ అంశాన్ని ఎలా చదవాలి, ఎంత క్షుణ్ణంగా పరిశీలించి చదవాలి అనే విషయం తెలుస్తుంది. ఓకే, సో అది క్లాసెస్తో పాటే ఉంటుంది. సో ఫస్ట్ క్లాసెస్ ఇది ప్రిలిమ్స్ అప్రోచ్ మెయిన్స్ అప్రోచ్ అని కాదు. ఫస్ట్ నా క్లాస్ ఎలా ఉంటుందంటే మొత్తం సబ్జెక్ట్ అంతా కూడా నేను చెప్తాను, దాంతోపాటు అకార్డింగ్లీ కూడా మీరు నోట్స్ ప్రిపేర్ చేసేసుకోండి. ఓకే, ఇదంతా అయిపోయాక నేను మీకు లాస్ట్కి ఒక ఫ్యూ టిప్స్ ఇస్తాను ఫర్ యువర్ ప్రిపరేషన్. ఓకే, ఇందులో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఈ సెకండ్ ఎలిమెంట్ చాలా ఇంపార్టెంట్, సెంటర్ స్టేట్ రిలేషన్స్, నెక్స్ట్ జ్యుడిషియరీ. మనకు ఖచ్చితంగా క్వశ్చన్స్ పడే అంశాలు ఇవి, మోస్ట్ డైనమిక్ అది. ఇది ఫస్ట్ది మీకు కొంచెం ఈజీ, ఎందుకంటే మీరు ఈజీగా పెర్ఫామ్ చేసే విధంగానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి గవర్నెన్స్. గవర్నెన్స్ అంటే ఫస్ట్ భయపడతారు. ఓకే, ఏంటి అసలు భయపడడం అంటే, భయం అంటే ఎగ్జాక్ట్ భయం కాదు, ఒక కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంటుంది, క్లారిటీ ఉండదు. ఎందుకంటే గవర్నెన్స్కి రిలేటెడ్ ఇప్పుడు మనకు పాలిటిక్ అంటే ఎన్నో మెటీరియల్స్ బయట దొరుకుతాయి, గవర్నెన్స్కి మెటీరియల్స్ చాలా తక్కువ. అసలు గవర్నెన్స్ అసలు ఏం చదవాలో తెలియదు, అసలు గవర్నెన్స్ అనే దానికి అప్రోచే తెలియదు. కానీ ఇక్కడ సింపుల్ అండి, పాలిటీ గవర్నెన్స్ మనము రెండు కలిపి చదువుకుంటాం. ఎలా అంటే సింపుల్, ఇక్కడ పాలిటీలో మనం ప్రభుత్వం గురించి చదువుకుంటాం. ఓకే, ఒక ప్రభుత్వం ఎలా ఏర్పడుతుంది, ఇవన్నీ మనం అందులో చదువుతాం. గవర్నెన్స్ అంటే పరిపాలన వ్యవస్థ, ఇక్కడ ప్రభుత్వం చదువుతాం, గవర్నెన్స్ పరిపాలన. పాలిటీలో మీరు ఏం చదువుతారు, ఎలక్షన్స్ చదువుతారు. ఓకే, అసలు పార్లమెంట్ అంటే ఏంటిది, స్టేట్ లెజిస్లేచర్ అంటే ఏంటిది, ఎలక్షన్ ఎలా జరుగుతుంది, క్యాండిడేట్స్ ఏంటిది, క్వాలిఫికేషన్ ఏంటిది, వాళ్ళు పదవులకు వచ్చిన తర్వాత ఏంటిది, ఇవి మనం అందులో పాలిటీలో భాగంగా చదువుతాం. మరి గవర్నెన్స్లో ఏం చదువుతాం, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిపాలన వ్యవస్థ ఎలా ఉండాలి, అంటే యాక్చువల్గా ఇంప్లిమెంటేషన్ పార్ట్. యాక్చువల్గా అంటే అక్కడ మనము ఏదైతే థియరీ చదువుతున్నామో ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అనేది గవర్నెన్స్లో చదువుతాం. సో ఇదేదో సపరేట్ సబ్జెక్ట్ అని చెప్పేసి కంగారు ఏమొద్దు, రెండు కలిపి చదువుకోవడమే మనకి. ఓకే, సో దీనికి రిలేటెడ్ నోట్స్ అనేది బయట కొంచెం తక్కువే, కాకపోతే మీకు టెన్షన్ లేదు, నేను క్లాస్ చెప్పేటప్పుడు దీనికి నోట్స్ అనేది క్లాస్లో డిక్టేషన్ ఇస్తాను, సాఫ్ట్ కాపీ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది, అది కూడా ఓకే. సో గవర్నెన్స్ మెయిన్స్కి చాలా ఇంపార్టెంట్. మంచి మార్క్స్ స్కోర్ చేయాలంటే గవర్నెన్స్ ఏదో కొత్త టాపిక్ అని చెప్పేసి భయపడకండి. అగైన్ ఇట్ ఈస్ అ స్కోరింగ్ వన్. ఏదో భయపడి దాని మీద సరిగ్గా అవగాహన లేక నార్మల్గా ఏదో పైగా ర్యాండమ్గా ఒక 2-3 టాపిక్స్ చదువుకొని పోతే చెప్పలేం, కానీ కరెక్ట్గా మొత్తం అన్ని చదువుకొని పోతే అయితే ఇది స్కోరింగ్ టాపికే. సో గవర్నెన్స్ అంటే ఏంటిది, గుడ్ గవర్నెన్స్ ఏంటిది, ఈ గవర్నెన్స్ ఏంటిది, ఇవి చాలా ఇంపార్టెంట్. గవర్నెన్స్ అసలు ఆ డెఫినేషన్ ఏంటిది, వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన డెఫినేషన్ ఏంటిది, పారామీటర్స్ ఉంటాయి అనమాట గవర్నెన్స్, గుడ్ గవర్నెన్స్ పారామీటర్స్ ఏంటివి, ఇలాంటి అంశాలు. ఈ గవర్నెన్స్ ఏంటిది, ఈ గవర్నెన్స్కి రిలేటెడ్ అప్లికేషన్స్, మోడల్స్, సిటిజన్ చార్టర్, ఆర్టీఐ ఎన్నోసార్లు అడిగారు. సిటిజన్స్ చార్టర్, ఆర్టీఐ ఖచ్చితంగా పడే క్వశ్చన్స్. పబ్లిక్ సర్వీస్ డెలివరీ సిస్టమ్ ఎలా ఉండాలి, రోల్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఇన్ డెమోక్రసీ, రోల్ ఆఫ్ సివిల్ సొసైటీ, రోల్ ఆఫ్ ఎన్జిఓస్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. టెన్షన్ పడకండి, ఇవన్నీ కొత్తగా చూసి ఇవన్నీ మనతో అవుతాయా, ఇవన్నీ అవుతాయా, మనకు వస్తాయా, అలాంటి టెన్షన్ ఏం పడకండి. ఒకసారి క్లాసెస్ రెగ్యులర్గా వినేసి నోట్స్ చేసేసుకుంటే యూ విల్ ఫీల్ కాన్ఫిడెంట్. తర్వాత అదర్ స్టేక్ హోల్డర్స్, ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ, రెస్పాన్సివ్నెస్ ఇన్ గవర్నెన్స్, ఇన్స్టిట్యూషనల్ మెకానిజమ్స్ ఫర్ గవర్నెన్స్, ethical governance challenges, public service act implications, concept of social audit and importance.
సో ఇక్కడ బేసిక్ ఏంటిది, పరిపాలన వ్యవస్థ. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం, అసలు ఈ గవర్నెన్స్ అంటే ఏంటిది, పరిపాలన వ్యవస్థ అంటే ఏంటిది, అది ఎలా ఉంటుంది, వాటి పారామీటర్స్ ఏంటివి అవి చదువుతాం. తర్వాత ఇందులో ఉంటే వేరియస్ ఎలిమెంట్స్ అనమాట. ఇప్పుడు పరిపాలన వ్యవస్థ కరెక్ట్గా ఉండాలి అంటే సుపరిపాలన, గుడ్ గవర్నెన్స్ అంటే సుపరిపాలన. సో ఇందులో ఏముండాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలి, ఎఫెక్టివ్నెస్ ఉండాలి. సో ఇలాంటి ఒక్కొక్క అంశం మీద మనం చూస్తూ ఉంటాం అనమాట. అంటే పరిపాలన వ్యవస్థ అనేది ట్రాన్స్పరెంట్ గా ఉండాలి, అకౌంటబుల్, జవాబుదారీతనం. సో ఇలాంటి అంశాల గురించి మనం క్షుణ్ణంగా చూస్తాం. సో ఇందులో వేరియస్ స్టేక్ హోల్డర్స్, అంటే పరిపాలన వ్యవస్థలో ఎన్జిఓస్ రోల్ ఎలా ఉంటుంది, సివిల్ సొసైటీ రోల్స్ ఎలా ఉంటాయి, కోఆపరేటివ్స్ సొసైటీస్ ఉంటాయి అవి ఎలాంటిది, ప్రెషర్ గ్రూప్స్ అని వింటాం అనమాట, వాటి రోల్ ఏంటిది, వీళ్ళందరిది పరిపాలన వ్యవస్థలో ఎలాంటి రోల్ ఉంది, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని వింటాం, అలాంటి అంశాలు అనమాట. అసలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ పరిపాలన వ్యవస్థకి ఎలా హెల్ప్ అవుతున్నాయని. ఇప్పుడు మనకి విలేజెస్లో ఫీమేల్ లిటరసీ కానీ, విమెన్ ఎంపవర్మెంట్ కానీ, సెల్ఫ్ రిలయన్స్ కానీ, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కానీ, ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్, ఇలాంటి వేరియస్ అంశాలు మనము రూరల్ డెవలప్మెంట్ భాగంగా, విమెన్ ఎంపవర్మెంట్ భాగంగా మనం చదువుకుంటూ ఉంటాం. వీటికి ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఈ ఎన్జిఓస్ ఎలా హెల్ప్ అవుతున్నాయి, ఇవంటి అంశాలు అనమాట. ఓకే, ఇప్పుడు ప్రభుత్వంకి ఒక టార్గెట్ ఏంటిది, రూరల్ డెవలప్మెంట్ అనుకోరు. మరి ఈ రూరల్ డెవలప్మెంట్ చేయడానికి ఏ రకంగా ఉంటుంది, వాటి పద్ధతులు ఏంటివి అని చెప్పడం. ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ అనుకోండి, ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ సాధించడానికి గవర్నమెంట్కి ఏవేవి హెల్ప్ చేస్తాయి, ఈ ఎన్జిఓస్ కానీ, సివిల్ సొసైటీస్ కానీ, ప్రెషర్ గ్రూప్స్, ఇవన్నీ ఉంటాయి చూడండి, ఇవన్నీ. సో ఇవన్నీ వాటి రోల్ ఏంటిది, ప్రభుత్వ పరిపాలన వ్యవస్థలో ఇవి ఏ రకంగా సహాయపడుతున్నాయి అనే అంశాలన్నీ చూస్తారనమాట. ప్రభుత్వం ఏదన్నా రాంగ్ చేసింది అంటే గవర్నమెంట్ తరపు నుండి మీకు ఏదైనా డిస్సాటిస్ఫాక్షన్ ఏర్పడింది, అప్పుడు మరి మీరు ఏం చేయాలి, కంప్లైంట్ వేయాలి, మీ గ్రీవియన్సెస్ ఎట్లా అడ్రస్ చేయాలి, మన బాధలు ప్రభుత్వానికి ఎలా చెప్పుకోవాలి, ఇలాంటి అంశాల మీద ఎంత ప్రత్యేక దృష్టి సారించాలి, ఇవన్నీ విషయాలన్నీ కూడా గవర్నెన్స్లో చదువుకుంటాం. సో పాలిటీలో మనం ప్రభుత్వం చదువుకుంటా పరిపాలన వ్యవస్థ ఎలా ఉండాలి, ఓకే, పరిపాలన వ్యవస్థ ఎలా ఉండాలి అంటే ఐడియల్ గవర్నెన్స్, గుడ్ గవర్నెన్స్ అనేది ఎలా ఉండాలి, ఏ అంశాల మీద ఒక ప్రభుత్వము వారి యొక్క స్పెషల్ అటెన్షన్ ఫోకస్ చేయాలి. ఈ పరిపాలించే టైంలో అంటే ఈ గవర్నెన్స్ చేసే ప్రాసెస్లో మనకు మధ్యలో ఎన్నో పలు ఆర్గనైజేషన్స్ యొక్క హెల్ప్ తీసుకుంటూ ఉంటుంది అనమాట ప్రభుత్వం. కొన్నిసార్లు ఎన్జిఓస్ హెల్ప్ తీసుకోవడం కానీ, ఎన్జిఓస్ హెల్ప్ ఎలా, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు సపోజ్ మనకి హ్యూమన్ ట్రాఫికింగ్ ఉంది, లేకపోతే డ్రగ్ అబ్యూజే ఉంది. సో ఇప్పుడు హ్యూమన్ ట్రాఫిక్ మీద, నార్కోటిక్స్ మీద, వీటికి వ్యతిరేకంగా ప్రభుత్వము కొన్ని పాలసీస్ చేసింది, స్కీమ్ చేసింది, వాటి మీద ఫోకస్ గా రన్ చేస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ కి ఈ డ్రగ్ అబ్యూస్ మీద ఫోకస్ చేస్తుంది, డ్రగ్ అబ్యూస్ కి వ్యతిరేకంగా గవర్నమెంట్ కొన్ని పాలసీస్ చేసింది, ఒక పర్టికులర్ టీం పెట్టింది, చేస్తుంది. ఇప్పుడు ఆ విషయంలో ఇప్పుడు మాదే టీం ఉంది, మాకేం కావాలి, ఒక ఎన్జిఓ ఉంది, ఒక గత 20 ఏళ్ల నుండి ఆ ఎన్జిఓ నార్కోటిక్స్, ఈ డ్రగ్స్ అబ్యూజ్ లేకపోతే డ్రగ్స్ బారిన పడ్డ బాధితులకి సహాయ సేవలు చేసుకుంటూ ఉంది ఒక ఎన్జిఓ, ఒక 20-30 ఇయర్స్ నుండి. ఇప్పుడు మా టీం ఏం చేస్తుంటే, ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంటే ఆ పర్టికులర్ ఎంజిఓతోని కొలాబరేట్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళకి ప్రాక్టికల్ ఆన్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో వాళ్ళతో పాటు హెల్ప్ తీసుకుంది అనుకోండి, ఇప్పుడు ఏం చేస్తుంది, ఈ పర్టికులర్ పాలసీ బెటర్ ఇంప్లిమెంట్ అవుతుంది కదా. సేమ్ అలానే హ్యూమన్ ట్రాఫికింగ్ అనుకోండి, ఆ పర్టికులర్ ఫీల్డ్ మీద పనిచేసే రీసెర్చ్ స్టూడెంట్సే అవ్వచ్చు, రీసెర్చ్ స్కాలర్సే అవ్వచ్చు, లేకపోతే మన జర్నలిస్ట్లు ఉండొచ్చు, లేకపోతే ఎన్జిఓసే ఉండొచ్చు, అది స్వచ్ఛంద సంస్థలు, ఇలా ఎవరైనా ఉండొచ్చు, లేకపోతే ఎనీ అదర్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్సే ఉండొచ్చు. వాళ్ళతో పాటు కొలాబరేట్గా ఫామ్ అయిపోయి అంటే బెటర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పాలసీ చేయడానికి ప్రయత్నిస్తుంది. సో ఈ పరిపాలన విధానము బెటర్గా, ఎఫిషియెంట్గా, క్వాలిటీగా, సిటిజన్ సెంట్రిక్ గవర్నెన్స్ జరగడానికి ఏ రకంగా మార్గాలు ఉంటాయి, ఏ రకంగా ఇష్యూస్ ఎలాంటివి ఉంటాయి అనేది చెప్పడం అంతా మన గవర్నెన్స్ అనమాట. సో ఒక బెటర్ ప్రాపర్ సిటిజన్ సెంట్రిక్ గవర్నెన్స్ ఎలా జరగాలి, ఎలా ఉండాలి అని చెప్పడమే గవర్నెన్స్. సో కంప్లీట్ ఒక న్యూ సబ్జెక్ట్ లాగా ఏదో భయపడాల్సిన అంశం ఏం కాదండి, సింపుల్. మీరు ఒక 1-2 టైమ్స్ క్లాసెస్ మీద నోట్స్ చేసేసుకుంటే ఇది మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. సో భయపడాల్సింది అయితే ఏం లేదు. ఓకే, అలా సిటిజన్స్ చార్టర్స్ అంటే ఇక్కడ సింపుల్ గవర్నెన్స్ లో మీరు ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ని చదువుతారు బెటర్గా. ఓకే, ద రిలేషన్షిప్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ ది సిటిజన్స్, ఈ రిలేషన్షిప్ ని బెటర్ అండర్స్టాండింగ్ చేయడానికి మనకి గవర్నెన్స్. ఓకే, దట్స్ ద థింగ్. నెక్స్ట్ లా. సో ఫస్ట్ ఈ సిలబస్ అయిపోయిన తర్వాత మెటీరియల్ ఏంటిది, నోట్స్ అవి ఎట్లా చేసుకోవాలి అనేది మనం చెప్తాం. నెక్స్ట్ వచ్చేసి లా. మీకు మెయిన్స్లో ఈ పేపర్ 3లో ఉంది. పేపర్ 3లో పాలిటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, లా, ఎథిక్స్ అనే బాగా మనం చదువుకున్నాం. సో పాలిటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్ అయిపోయింది. ఈ లా అనేది కూడా ఉంది కదా, దానికి రిలేటెడ్ చూద్దాం. ఈ లా అనే దానికి మనం ఒక 10 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం.
ఇందులో లా అంటే మిమ్మల్ని లా డిగ్రీ చేయమని లాయర్స్ అవ్వాలని చెప్పి టెన్షన్ ఏం లేదు. ఇక్కడ సింపుల్గా వాళ్ళే చెప్పేశారు బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ లాస్ అంతే. అంటే మీకు న్యాయశాస్త్రంలో మొత్తం మీరు నిపుణులు అయి ఉండాలి అని, లేకపోతే మీకు న్యాయ విద్య వచ్చి ఉండాలి, మీరు లాయర్స్ అయి ఉండాలి, ఇలాంటివి ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇక్కడ ఏంటంటే బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు అంటున్నారు అంతే. సో ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ సిలబస్ చూసి టెన్షన్ ఏమో, ఒక బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ లాస్, మన రాష్ట్రంలో మన దేశంలో ఉన్న చట్టాలు ఏంటివి, వాటి యొక్క పనితీరు ఏంటిది అనేది మీకు తెలియాలి. సో వాట్ ఈస్ ద పర్పస్ రేషనల్ బిహైండ్ దిస్ అంటే రేపు మీరు ప్రభుత్వ ఉద్యోగులు అవుతూ ఉంటారు. సో మీకు బేసిక్ లాస్ అనేవి మీకు తెలిసి ఉండడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి దిస్ ఇస్ ద పర్పస్. సో వీటికి కూడా సింపుల్ బేసిక్స్ ఇవన్నీ నేను ఇస్తాను. ఓకే, వీటికి నోట్స్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను, టెన్షన్ లేదు. సో ఇందులో ఏమంటున్నారు, ఫస్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఇది మీరు ఆల్రెడీ మనం పాలిటీ విభాగంగాను మనం చదివేసుకున్నాం కాబట్టి ఇది మీకు ఆల్రెడీ క్లియర్ అయిపోతుంది. సేలియెంట్ ఫీచర్స్ కానీ, ఫండమెంటల్ రైట్స్ కానీ, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కానీ, సెంటర్ స్టేట్ రిలేషన్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ మీకు ఈ సెంటర్ స్టేట్ రిలేషన్స్ వరకు, పవర్స్ ఆఫ్ జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, ఇక్కడ వరకు ఇవన్నీ ఏంటిదంటే మీరు ఆల్రెడీ మన కాన్స్టిట్యూషన్లో పాలిటీ భాగంలో చదివేస్తున్నారు. సో ఈ ఫస్ట్ టాపిక్ అనేది మనకి ఆటోమేటిక్గా మీకు ఫినిష్ అయిపోయి ఉంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి, ఈ సివిల్ క్రిమినల్ లాస్ అంటే ఏంటిది, ఈ సబ్స్టాన్షియల్ ప్రొసీజర్ లాస్ అంటే ఏంటిది, ఓకే, క్రిమినల్ లాస్ ఏంటివి, వాటి రీసెంట్ డెవలప్మెంట్స్ ఏంటివి, ఇవి మీకు తెలిసి ఉండాలి. రేపు మీరు డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత సర్వీస్లోకి వెళ్ళినాక మీకు ఒక వెరీ డైవర్స్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఉంటాయి. సో అవన్నిట్లో కూడా మీరు బెటర్గా పెర్ఫామ్ చేయాలంటే మీకు కొన్ని లీగల్ టర్మినాలజీ మీకు తెలిసి ఉండాలి, లీగల్ ఫ్రేమ్వర్క్ గురించి మీకు ఐడియా ఉండాలి, ఎగ్జిస్టింగ్ లాస్ యొక్క బేసిక్ అవేర్నెస్ ఉండాలి. అంటే కంప్లీట్ ఇప్పుడు క్రిమినల్ లా డెవలప్మెంట్స్ అంటే మిమ్మల్ని మొత్తం భారతీయ న్యాయ సంహిత, భారతీయ సాక్ష్యాధినియం, మొత్తం అన్ని ఉన్న క్రిమినల్ కోడ్స్ అన్ని చదవమని చెప్పట్లేదు. జస్ట్ బేసిక్ అంటే అసలు ఏంటిది అరెస్ట్ అంటే ఏంటిది, బెయిల్ అంటే ఏంటిది, రిమాండ్ అంటే ఏంటిది, రిమాండ్ ఎవరు చేయాలి, ఎంత లోపల చేయాలి, ఇట్లాంటి బేసిక్ థింగ్స్ అనమాట. అలాంటి బేసిక్ థింగ్స్ మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మీకు దీనికి రిలేటెడ్ టెన్షన్ అవసరం లేదు. నేను ఒక అడ్వకేట్ని, సో మీకు ఆ విషయంలో టెన్షన్ లేదు. నోట్స్ కూడా రెడీ చేసి పెడతాను మీకు. సో మీకు క్లాస్కి నోట్స్ సింపుల్ ఈజీగా మీకు అర్థమయ్యే భాషలో నోట్స్ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. క్లాసెస్లో కూడా నేను బెటర్గా చెప్పేస్తాను. సో మీకు టెన్షన్ లేదు ఈ విషయంలో. మీకు అసలు ఐ విల్ మేక్ దిస్ వెరీ ఈజీ. ఫర్ దట్ మ్యాటర్ మొత్తం 3 టాపిక్స్ ఐ విల్ మేక్ యూ వెరీ ఈజీ. నెక్స్ట్ లేబర్ లాస్ అంటే ఏంటివి, లేబర్ లాస్ ఎలా ఉన్నాయి, అంటే చేంజింగ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, అంటే మన కంట్రీలో లేబర్స్ యొక్క ఫ్రేమ్వర్క్ ఎలా ఉంది, అంటే ప్రజెంట్ ఫ్రేమ్వర్క్ ఎలా ఉంది, వాటికి ఉన్న అసోసియేటెడ్ ఇష్యూస్, ఛాలెంజెస్ ఎలా ఉన్నాయి, ఎన్ని ఫ్యూచర్ డెవలప్మెంట్స్ ఉంటే ఏంటివి. సైబర్ లాస్ మోస్ట్ ఇంపార్టెంట్, డైనమిక్. ఈ మధ్య కాలంలో సైబర్ నేరగాలు బాగా పెరిగిపోతున్నారు కదా, సైబర్ క్రైమ్స్ అనేవి బాగా జరిగిపోతున్నాయి. సో ఇది మనకు వచ్చే ఎగ్జామ్కి బాగా ఇంపార్టెంట్ అంశం. సో ఇందులో మనం ఏం చేస్తామంటే ప్రజెంట్ మన కంట్రీలో ఎగ్జిస్టింగ్ ఉన్న లాస్ ఏంటివి, అంటే సైబర్ అఫెన్సెస్కి రిలేటెడ్ ఏ చట్టాలు అనేవి మనకి అవైలబుల్ ఉన్నాయి, హూ ఇస్ ద అథారిటీ, అంటే ఏ అథారిటీ కిందకి వస్తాయి, ఎవరు కంప్లైంట్ ఇవ్వాలి, నెక్స్ట్ వాటిని తీసుకుపోయే ప్రొసీజర్ ఏంటిది అని. నెక్స్ట్ టాక్సేషన్కి రిలేటెడ్. ఈ టాక్సేషన్ది కూడా కొంత భాగం అనేది మీరు ఎకానమీలో, మీరు ఎకనామిక్స్ చదివేటప్పుడు మీరు అందులో చదివేసి ఉంటారు. ఏంటిది టాక్సేషన్ అంటే ఏంటిది, జిఎస్టీ అంటే ఏంటిది, కార్పొరేట్ ట్యాక్స్ అంటే ఏంటిది, క్యాస్కేడింగ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఏంటివి, ఈ విషయాలు అనేది మీరు ఆల్రెడీ ఎకానమీలో కూడా చదువుతారు కాబట్టి కాస్త మీకు ఇది ఈజీ అయిపోతుంది. సో మీకు ఇక్కడ ఈ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ లాస్ అనే ఈ టాపిక్ చదివేటప్పుడు భయపడకండి. ఫస్ట్ థింగ్ మీకు అంత ఇప్పటివరకు మేబీ భయం ఉందేమో, కానీ యాక్చువల్గా చూస్తే కొంత భాగం అనేది మీరు పాలిటీలో చదివారు, కొంత పార్ట్ అనేది మీరు ఎకానమీలో చదివారు, అండ్ రిమైనింగ్ పార్ట్ అనేది మీకు కొంచెం ఈజీ. ఐ విల్ మేక్ దట్ ఈజీ ఫర్ యూ. ఓకే, సో ఇవన్నీ లాలో ఉన్న టాపిక్స్. ప్రొవిజన్స్, క్రిమినల్ లా రీసెంట్ డెవలప్మెంట్స్ ఏంటివి, నిర్భయ ఏంటివి, ఓకే, బేసిక్ సబ్స్టాన్షియల్ ప్రొసీజర్ లాస్ అంటే ఏంటిది, ఆర్డర్ అంటే ఏంటిది, డిగ్రీ అంటే ఏంటిది, ఇలాంటి అంశాలు అనేవి మనం చూడాలి. క్రిమినల్ కోర్ట్స్ ఎలా ఉంటాయి, సివిల్ కోర్ట్స్ ఉంటుంది, హైరార్కీ కోర్ట్స్ యొక్క ఆర్గనైజేషన్ ఎట్లుంటుంది, అంటే సుప్రీంకోర్టు తర్వాత హైకోర్టు తర్వాత డిస్ట్రిక్ట్ సెషన్ కోర్ట్స్, డిస్ట్రిక్ట్ సెషన్ కోర్ట్స్ తర్వాత సబార్డినేట్ జ్యుడిషియరీ, ఇవన్నీ కూడా ఎలా ఉంటున్నాయి అనేది ఆ ఆర్గనైజేషనల్ ఫ్రేమ్వర్క్ అనేది మీకు తెలియాలి. హైరార్కీ అంటాం దాన్ని. సో ఇలాంటి బేసిక్సే, మరీ ఎక్కువ డెప్త్గా అడగరండి. మీరు ఒకసారి ప్రీవియస్ పేపర్లో కూడా మీరు ఒకసారి గమనిస్తే కొంచెం బేసిక్ వరకే అడుగుతారు, ఎక్కువ డెప్త్ అడగరు. సో మీకు టెన్షన్ లేదు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది సిలబస్. ఏ టాపిక్స్ ఉంటాయి, మనం వాటిని ఎట్లా ప్రొసీడ్ అవుతాం ఏంటి అనేది. సో ఇప్పుడు